చలిగాలుల తీవ్రత మెల్లగా పెరుగుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి చలి మనల్ని వణికిస్తోంది. చలిపులి ధాటికి చిన్నా పెద్ద అందరూ వణికిపోతున్నారు. ఈ సీజన్లో వణికించే చలి మూలంగా పిల్లలకు తరచుగా శ్వాసకోశ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సాధారణ జలుబు, దగ్గు మొదలుకొని ఊపిరి సరిగ్గా అందకపోవటం, ఆయాసం, ఆస్తమా వంటి ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో చలికాలంలో పిల్లల్ని వేధించే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలం అందర్నీ వణికిస్తుంది, కానీ పిల్లల్ని మాత్రం పులిలా కబళిస్తుంది. అప్పుడే పుట్టిన శిశువులు, నెలలు నిండకుండానే జన్మించిన చంటి బిడ్డలకు ఈ చలికాలాన్ని కాస్తంత గడ్డుకాలంగానే చెప్పుకోవాలి. వాతావరణం చల్లగా ఉండడంతో తగినంత వెచ్చదనం కోసం పసి శరీరం పెద్ద మొత్తంలో శక్తిని ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది. దీంతో పిల్లల శరీరాల్లో ఒత్తిడి ఎక్కువై జీవక్రియలు గాడి తప్పుతాయి. రోగ నిరోధకత కూడా బాగా తగ్గడంతో తరచూ ఏదో ఒక ఇన్ఫెక్షన్ సోకుతూ ఉంటుంది. చిన్నపిల్లల విషయంలో ఇదే పెనుముప్పుగా పరిణమిస్తుంది. అప్పుడే పుట్టిన శిశువులు, నెలలు నిండకుండానే జన్మించిన చంటి బిడ్డలకు ఈ చలికాలాన్ని కాస్తంత గడ్డుకాలంగానే చెప్పుకోవాలి. ఈ సీజన్లో చంటి పిల్లల్లో శ్వాస సంబంధ సమస్యలు బాగా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రత్యేక కారణాలను కాదు, కానీ కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వింటర్ సీజన్లో చాలా కామన్. ఎస్పెషలీ ఫ్లూ వైరస్, ఆర్ఎస్వి వైరస్. ఈ వైరసెస్ ఫ్లూ సీజన్ అంటాం, ఆర్ఎస్వి సీజన్ అంటాం. మనకే కాదు, మన కంట్రీ కాదు, త్రూ అవుట్ ద వరల్డ్ ఆల్సో వింటర్ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. తర్వాత కొన్నిసార్లు కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ వల్ల కూడా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. క్రూప్ అంటాం, వాళ్ళకి బార్కింగ్ టైప్ ఆఫ్ కాఫ్ లాగా వచ్చి కొంచెం మనకి థ్రోట్ బాగా ఇన్ఫ్లేమ్ అయ్యి కాఫ్ వస్తుంది, క్రూప్ అంటాం. అది కూడా వింటర్ సీజన్లో కామన్. బేసిక్గా వైరల్, ఆ సీజన్లో వైరల్ ఎపిడమియాలజీ పట్టి చలికాలంలో ఎస్పెషలీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఉంటాయి. కామన్ కోల్డ్ అంటే జస్ట్ జలుబు, దగ్గు, జ్వరం. రెండోది ఫ్లూ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల వస్తుంది. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్జా వైరస్లో ఎలా ఉంటుందంటే ఫీవర్ వస్తుంది, కొంచెం కళ్ళు ఎర్రగా అయిపోయి ర్యాష్, కొంతమందికి ర్యాష్ కూడా వస్తుంది, బాగా గొంతు నొప్పి ఉంటుంది, హెడేక్ బాగా ఉంటుంది పిల్లలకి. ఫీవర్తో పాటు చలి, వణుకు కూడా వస్తుంది. కొంతమంది పిల్లలకి లూజ్ మోషన్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. జలుబు, దగ్గు, లూజ్ మోషన్స్, జ్వరము, ఇవన్నీ ఫ్లూ సిమ్టమ్స్ అంటాము. ఆర్ఎస్వి అనేది పర్టికులర్ వైరస్, అది చిన్నపిల్లల్లో క్వైట్ కామన్. ఎస్పెషలీ ఇన్ఫెంట్స్లో లెస్ దెన్ 1 year అండ్ టాడ్లర్స్ 1 to 3 yearsలో. ఇనిషియల్గా వాళ్ళకి కొంతమందికి జస్ట్ కాఫ్, కోల్డ్, ఫీడింగ్ సరిగ్గా తీసుకోకుండా ఉంటుంది. కొంతమందికి ఆయాసంతో న్యూమోనియా లాగా, బ్రోంకెలైటిస్ అంటారు, ఆ అటాక్స్ కూడా అవుతాయి. ఈ సీజన్లో చాలా కామన్ ఆర్ఎస్వి, బ్రోంకెలైటిస్ ఈ సీజన్లో చాలా ఎక్కువ చూస్తాం పిల్లల్లో. రెండోది, పిల్లలకి ఏమైనా అండర్లైన్ ఆస్తమా జబ్బు ఉన్నా ఈ కోల్డ్ ఎయిర్ వల్ల వాళ్ళ ఆస్తమా సిమ్టమ్స్ కూడా ఎక్కువ అవుతాయి, ఆస్తమా అటాక్స్ కూడా పెరుగుతాయి. కాంప్లికేషన్స్ ఏంటంటారా, అదే సేమ్ ఆర్ఎస్వి వైరస్ సింపుల్ జలుబు, దగ్గులాగా తగ్గిపోవచ్చు, లేకపోతే లంగ్స్ని ఇన్వాల్వ్ చేసి బ్రోంకెలైటిస్ అంటే ఆయాసంతో పాటు పిల్లలు వచ్చి ఐసీయూలో అడ్మిట్ అవుతారు, కొంచెం వార్డులో అడ్మిట్ అవుతారు, ఆక్సిజన్ అవసరం పడుతుంది. ఆల్మోస్ట్ 5 to 7 days పడుతుంది అలాంటి ఆర్ఎస్వి ఇల్నెస్ నుంచి బయటపడటానికి. సిమిలర్లీ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇంకా కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రాస్ చేయొచ్చు. ఇన్ఫ్లుయెన్జా న్యూమోనియాతో వస్తారు పిల్లలు. ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతే కొన్నిసార్లు ఈ సీజన్లో మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్, అంటే వాళ్ళకి హార్ట్ ఇన్వాల్వ్ అవుతాము, బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతాము, మెదడు వాపు వస్తాం, అలా కూడా చూస్తాం. ఇన్ఫ్లుయెన్జా వైరస్తో ఈ కాంప్లికేషన్స్తో చూస్తాము. చలికాలంలో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల మూలంగా పిల్లలకు శ్వాస సంబంధమైన సమస్యలు బాగా పెరుగుతుంటాయి. తరచూ జలుబు చేయడం, దగ్గు, ఆయాసం, పిల్లికూతల వంటి సమస్యలు పిల్లల్లో సాధారణంగా కనిపిస్తుంటాయి. ఇప్పటికే ఆస్తమా, ఎలర్జీలు ఉన్నట్లయితే అవి మరింత ఉధృతంగా మారుతుంటాయి. ఫలితంగా తుమ్ములు, రాత్రిపూట నిద్రపట్టకపోవడం, ఆయాసం, తేలికగా ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలు పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఒక్కోసారి ఊపిరితిత్తుల్లో నెమ్ము కూడా చేరి పిల్లలకు ప్రమాదకర పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలతో పిల్లలు నీరసించిపోతుంటారు. చలికాలంలో ఫ్లూ జ్వరాల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. కామన్గా చాలామందికి వచ్చేది కామన్ కోల్డ్ అంటే జలుబు, దగ్గు, కొంచెం జ్వరం, లేకపోతే మైల్డ్ ఫ్లూ లైక్ ఇల్నెస్, చిన్న బేబీస్లో ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్. సో జనరల్గా చిన్నపిల్లలకి అప్రాపరేట్ క్లోతింగ్ అంటే వార్మ్ క్లోతింగ్ వేస్తాం బెటర్. కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ చేయకుండా ఉండటం బెటర్. వాళ్ళకి టెండెన్సీ ఉంది ఇలా మటమటికి వీజింగ్ వస్తున్నామా, లేకపోతే ఆస్తమా లాంటి టెండెన్సీ ఉన్న పిల్లలకి కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ చేయకుండా ఉండటం బెటర్.
వాళ్ళకి ఏదో ఒక స్కార్ఫ్ వేస్తామో కవర్ చేస్తామో బెటర్. ఇంట్లో ఎవరికైనా జలుబు దగ్గు ఉంది అంటే చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళని ఎత్తుకోకుండా ఉండటం బెటర్. రెండోది పిల్లలకి దే కెన్ బి థాట్ ఓల్డర్ చిల్డ్రన్ కాఫ్ అంటే ఎటిక్స్ అంటాం కదా, మనం అందరం కోవిడ్లో అందరం ఇట్ వాజ్ సో మచ్, గవర్నమెంట్ కూడా ఎంతో దాన్ని ప్రొపగేట్ చేసింది, నాట్ టు కాఫ్ అవుట్ ఇన్ ద ఓపెన్, కవర్ యువర్ అంటే మౌత్ అండ్ నోస్ని కవర్ చేసుకొని కాఫ్ చేస్తాం, హ్యాండ్ వాషింగ్, హ్యాండ్ హైజీన్, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవచ్చు. వింటర్ సీజన్ వచ్చే ముందు ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. చాలా వరకు ఈ సింపుల్ సెల్ఫ్ లిమిటెడ్ ఇల్నెసెస్ అండి. సిమ్టమ్స్ రిలీఫ్ మెడికేషన్స్ వాడతాం, లైక్ పారాస్టమాల్ ఫర్ ఫీవర్, తర్వాత సింపుల్ కాఫ్ కోల్డ్ యాంటీహిస్టమినిక్ మెడిసిన్స్ వాడతాము. ఇంట్లో చిన్న చిన్న కాఫ్ రిలీఫింగ్ టెక్నిక్స్ లైక్ కొంచెం సాల్ట్ వాటర్ గార్గ్లింగ్, స్టీమ్ ఇన్హలేషన్, ఇవన్నీ చాలా ఇలాంటి టెక్నిక్స్లో ఇలాంటి థింగ్స్లో చాలామంది పిల్లలు సెటిల్ అయిపోతారు. వెరీ ఫ్యూ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్కి ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ న్యూమోనియా, ఫ్లూ కెన్ కాజ్ న్యూమోనియా, ఆర్ఎస్వీలో చెస్ట్ ఇన్వాల్వ్ అయ్యి బ్రాంకైటిస్ బ్రాంకెలైటిస్ లాగా అటాక్ అవుతుంది. అప్పుడు దే నీడ్ హాస్పిటలైజేషన్, దే నీడ్ అ డాక్టర్ విజిట్, అవసరం ఉంటే నెబులైజేషన్స్ అవసరం పడతాయి ఇలాంటి పిల్లలకి. అవసరం ఉంటే యాంటీబయాటిక్ కూడా అవసరం పడుతుంది. ఎస్పెషలీ ఫ్లూ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని యాంటీబయాటిక్స్ కూడా అవసరం పడతాయి. అప్పుడు ఆస్తమా పిల్లలకి చలికాలంలో టెండెన్సీ ఉంటుంది, కొంచెం అటాక్స్ ఫ్రీక్వెంట్గా వస్తాము, వాళ్ళకి ప్రాబ్లం పెరుగుతాం. సో మెయిన్ కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేసుకుంటాం, క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకుంటాం, అవాయిడ్ చేసుకుంటాం, అప్రాపరేట్ చిన్నపిల్లలకి అప్రాపరేట్ ఫుల్ వార్మ్ క్లోతింగ్స్ వేసుకుంటాం. మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసి సమ్టైమ్స్ ఈ సీజన్లో పిల్లల్ని ప్రివెంటర్ థెరపీ అని పెడతాం, ఇన్హేలర్ థెరపీ అని పెడతాం, సో దట్ వాళ్ళ అటాక్స్ ఫ్రీక్వెంట్గా అవ్వకుండా ఉండటానికి. సో మీ పీడియాట్రిషియన్ ఆర్ మీ పిల్లల పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ప్రివెంటర్ థెరపీ అవసరం పడితే అది కూడా స్టార్ట్ చేసుకోవాలి. చలికాలంలో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వణికించే చలి నుంచి తగినంత వెచ్చదనం కోసం పిల్లలకు నిండుగా బట్టలు వెయ్యాలి. దోమలు కుట్టకుండా కాళ్లకు చేతులకు సాక్సులు తొడగడం మంచిది. ఈ సీజన్లో జ్వరాలు విరేచనాల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడూ పారాసెటమాల్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. పిల్లలకు అవసరమైన అన్ని టీకాలు తప్పనిసరిగా వేయించాలి. చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డి లోపించే అవకాశాలు ఉంటాయి. తగినంత విటమిన్ డి కోసం ప్రతినిత్యం పిల్లల్ని ఉదయం సాయంత్రం కాసేపైనా ఎండకి కూర్చోపెట్టాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు చలికాలం హాయిగా గడిచిపోతుంది.